హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా మరియు స్పైసీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 కప్ తీసుకోవాలి. ఇది 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. పన్నీరు 100 గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1/2 కప్ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా 1/2 కప్, క్యాబేజ్ 1/2 కప్, ఇప్పుడు ఉల్లికాడలు కూడా 1/2 కప్ తీసుకున్నాను. క్యారెట్ కూడా 1/2 కప్ తీసుకున్నానండి. వీటన్నిటిని నేను సరైన మోతాదులో తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి కలిపి 1/2 కప్పు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడా, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, అలాగే బటర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద కడాయిని పెట్టుకొని అందులో బటర్ని వేసి బాగా కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బటర్ కరిగిన వెంటనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. నేను ఈ పన్నీర్ ముక్కలను వేయించేటప్పుడు కొద్దిగా కారం, మిరియాల పొడి, సాల్ట్ని కూడా వేసి వేయిస్తున్నాను. ఈ విధంగా వేయించడం వల్ల పన్నీర్ ముక్కలకి కారం, ఉప్పు, మిరియాల పొడి పట్టి మంచి ఫ్లేవర్తో ఉంటాయి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఇవి మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా మనం దూరగా వేయించుకోవాలండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనము 1 బై 1 వేసేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనము 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాము. రైస్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు స్పైసెస్ని 1 బై 1 యాడ్ చేసేద్దాము. ముందుగా కారం, తర్వాత మిరియాల పొడి, ఇప్పుడు గరం మసాలా పౌడర్, చివరగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరొక్కసారి బాగా కలుపుకుందాము. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా రైస్లో బాగా కలిసే విధంగా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసేసుకోవాలి. పన్నీర్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. రెండు నిమిషాల తర్వాత సోయా సాస్ అదేవిధంగా వెనిగర్ని యాడ్ చేయాలి. స్పైసెస్ అన్నీ కూడా మనం వేసేసాం కాబట్టి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుందండి. మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంతా కూడా మనము తీసేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా స్పైసీగా ఉందండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. మనకి పన్నీర్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండండి, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి.